భయముతో దిగులుతో, కొంతమంది భవిష్యత్తు గురించిన భయం, కొంతమంది పిల్లల గురించిన భయం, కొంతమంది కుటుంబం గురించిన భయం, కొంతమంది పరిచర్యలో ముందుకు ఎలా వెళ్తామో భయం భయం భయం. ప్రతి మనిషిని వేధిస్తుంది భయమే కదా. ఏమండి, భయము వలన చనిపోయిన వ్యక్తులు ఉన్నారు కదా, భయము వలన ఓడిపోయిన వ్యక్తులు ఉన్నారు కదా. భయము 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 గుండెలను వేధిస్తుంది కదా. నేను అంటాను, భయం 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 ప్రతి ఒక్కరిని వేధిస్తా ఉంటే రాజ సన్నిధిలో నిలబడి నా కుంటివాణ్ణి చూసి చెప్తున్న దేవుడు, ఇక భయపడవద్దు. ఆయన సన్నిధిలో నీవు నిలబడగలిగితే నీ భయమును నా దేవుడు కొట్టివేయునుగాక. భయము కొట్టివేయబడే ఒకే ఒక స్థలం ప్రపంచంలో ఉంది అనంటే అది రాజ సన్నిధి, అది దేవుని సన్నిధి. నువ్వు ఏ భయముతో ఉన్నా, నువ్వు ఏ దిగులుతో ఉన్నా, ఎలాంటి ఓటమితో ఉన్నా వచ్చి ఆయన సన్నిధిలో నిలబడితే మెఫీబోషెతు భయమును కొట్టివేసిన దేవుడు నీ భయమును దేవుడు కొట్టివేయబోతున్నాడు. యేసయ్య నీతో చెప్తున్నాడు, ఇక భయపడొద్దు, నీవు నిలబడు, ఓడిన చోట నిన్ను నేను గెలిపించబోతున్నాను.